ఈ కనిపించేటివి ఏంటో ఎవరికైనా తెలుసుంటే నాకైతే కామెంట్ చేయండి. సరే నేనైతే చెప్తాను చూడండి. ఇవి వచ్చేసే కాడికి తామర గింజలు అంటారు. అంటే ఇంగ్లీష్‌లో లోటస్ సీడ్స్ అంటారు. ఈ లోటస్ సీడ్స్ అయితే మనం ఈరోజు ప్లాంటేషన్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ ఈ ప్లాంటేషన్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ వాటిలో మనం ఒక గింజలు అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఆ గింజల్లో కూడా మనం ఏం చేయాలంటే వాటి పైన ఒకటి ఉంటుందన్నమాట. పైన బుడిపి ఇంకోటి హోల్‌లా ఉంటుంది. ఆ సైడ్‌గా ఉంటే పైన ఉండే బుడిపిలాగా ఆ సైడ్ అయితే మనం అయితే గీకాలన్నమాట. బాగా గీకాలి. ఎట్టంటే దానికి ఒక లేయర్ లేయాలి. ఆ పైన ఉండే బ్లాక్ లేయర్ మొత్తం లేసేయాలన్నమాట. సో అలా గీక్కుంటూ ఉండాలి. కానీ గీకే టైంలో కొంచెం కష్టపడొచ్చు. కొంతమంది అయితే శాండ్ పేపర్ వాడండి. అంటే ఉప్పు కాగితం ఉంటుంది కదా, దానైతే వాడండి. నేనైతే మామూలుగానే గీకేసాను. ఇప్పుడు గీకేసిన తర్వాత ఏం చేయాలంటే చూసారు కదా, నేను 4 గింజలు అయితే తీసుకున్నాను. 4 గింజలకి అది గీకేసాను అనమాట. సో గీకేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక గ్లాస్ అయితే వాటర్ తీసుకోండి. నేనైతే మనకు 2 లీటర్స్ థమ్సప్ ఉంటుంది కదా, ఆ థమ్సప్ తీసుకొని కట్ చేసుకున్నాను అనమాట. సో కట్ చేసుకొని దాంట్లో అయితే 50% ఆఫ్ వాటర్ అయితే నింపుకునేసాను. ఆ నింపుకునేసిన తర్వాత ఏంటంటే ఒక్కొక్క గింజలు అయితే దాంట్లో వేయాలి. ఈ గింజ వేసే దాంట్లో కొన్ని గింజలు అయితే పైన తేలేస్తాయి. పైన తేలిన గింజలు అయితే పనికిరావు అనమాట. సో చెప్పలేం, 50-50 ఛాన్సెస్ అయిపోయాయి. బయటికి ఇతరం అయితే రావచ్చు, లేకపోతే రావచ్చు. సరే మనం వేసిన గింజలని లోపలికి అయితే వెళ్ళిపోయాయి అనమాట. సో ఇవైతే 4 days తర్వాత అయితే మనకైతే ప్లాంట్ అయితే వస్తుంది. సో ఈ 4 days లోపల అయితే మనం వెయిట్ చేద్దాం. సో ఎలా వస్తుందంటే ప్లాంట్ అయితే ఇలా వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఈ గింజలు కావాలంటే మనకు అవైలబుల్గా ఉన్నాయి, కావాలంటే తీసుకోండి. లవ్ ప్రైస్ అనమాట. ఎవరికైనా కావాలంటే మనం అయితే సేల్స్ కూడా చేస్తాం. సరే ఫ్రెండ్స్, ఉంటాం. బాయ్.